హిల్ట్ పాలసీ పేరు మీద దగ్గర హైదరాబాద్లో ఉన్న 9,292 ఎకరాలని ప్రభుత్వం తక్కువ ధరకు ఎస్ఆర్ఓలో 30% కడితేనే ఆ ఇండస్ట్రీస్ ఏరియాలకు ఇచ్చేస్తుంది. ఇండస్ట్రీస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిపుల్ జోన్లుగా మార్చి వాళ్ళకి దేనికైనా సరే వాడుకోవడానికి ఇస్తాము అని ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్కి తెరలేపింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేనున్న ఏరియా ఇది జీడిమెట్ల ఏరియా, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దగ్గర ఇక్కడ ఒకటే దగ్గర జీడిమెట్ల ఏరియాలోనే దగ్గర 900 ఎకరాలు ఉంది. ఈ 900 ఎకరాలని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. దాన్ని ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏరియాని మల్టిపుల్ జోన్లుగా మార్చబోతుంది. మల్టిపుల్ జోన్ల పేరు మీద రియల్ ఎస్టేట్లకి తెరలేపింది ప్రభుత్వం అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ రెసిడెన్షియల్ జోన్కి ఇంకా మల్టిపుల్ జోన్ల పేరు మీద ఏదైనా సరే కట్టుకోవచ్చు అనేటువంటి పర్మిషన్ ఇవ్వడమే ఒక రియల్ ఎస్టేట్ దందాకి తెరలేపడం లాంటిది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తే ఇటువైపు మొత్తం కమర్షియల్గా సిటీ మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో కూడా 30-40 ఏండ్ల కిందట ఇండస్ట్రీస్ ఏరియా ఉండే, ఇప్పుడు అంతా సిటీలోకి వచ్చింది కాబట్టి దీన్ని ఓఆర్ఆర్ అవతలకి తీసుకుపోతాము అనేది ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్నటువంటి మాట అటువైపున వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకసారి ఇటువైపు చూడొచ్చు, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఇక్కడ ఒకసారి భూముల రేట్లు ఎంత వాల్యూ చేస్తాయి అనేది మనకి చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం ఇండ్లు వచ్చేసినాయి, సిటీ మధ్యలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఎంత విలువ చేసిన భూములు అయ్యి ఉండాలి, ఎన్ని కోట్ల వాల్యూ పలికేటువంటి భూములు అయ్యి ఉండాలి, కొన్ని వందల కోట్లు పలికేటువంటి భూములని చాలా తక్కువ రేట్లకి, నామినల్ రేట్లకి వాళ్ళకే కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మనం విజువల్స్లో చూస్తే కనుక మొత్తం ఇండ్లు వచ్చేసినాయి, రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది. సో ఇటువైపున ఇండ్లు కట్టుకోవాలి అంటే వాళ్ళకేమో కనీసం అందుబాటులో కూడా లేనటువంటి ధర. కానీ రోడ్డుకి ఒక్కసారి లెఫ్ట్ వైపుకి తిరిగితే ఇండస్ట్రీస్కి చాలా తక్కువ ధరకే భూములను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది. ఇప్పుడు నా వెనకాల చూడండి ఒకసారి, ఇది హమాలీకి సంబంధించిన ఒక యూనియన్ ఉంది. ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏరియాల నుంచి దించేటువంటి గూడ్స్తోని మాకు ఉపాధి దొరుకుతుంది, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని వేరే దగ్గరికి పంపించేసారు అనుకోండి అసలు మాకు ఎట్లా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ చాలా పెద్ద హమాలీ యూనియన్ నడుస్తుంది, చాలా ఎక్కువ మంది దగ్గర 200 నుంచి 300 మంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఏరియానే నమ్ముకొని వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ ఏరియాలకు వచ్చేటువంటి గూడ్స్ని దించడంతోనే మేము బతుకుతున్నాం. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లకి ఒకవేళ ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ పంపిస్తే కనుక మాకు ఎట్లా ఉపాధి ఎట్లా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 20-30 ఏండ్ల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఊరు అవతలకి బొమ్మంటున్నారు, ఓఆర్ఆర్ అవతలకి బొమ్మంటే కనుక ఇంకొకటి పిల్లల స్కూల్స్కి కానీ మిగతా వాటికి సంబంధించింది ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని అక్కడికి పంపించేస్తారు, మళ్ళీ ఒక 20-30 ఏండ్లైన తర్వాత అక్కడి నుంచి ఇంకొక దిక్కు పంపించేస్తారు. అసలు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడుగుతున్నటువంటి మాట. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని పంపించేస్తే కనుక ఉపాధి కూడా కష్టమవుతుంది కదా మాకు అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇగో ఇక్కడ ఈ గేట్ నుంచి మొదలు పెడితే ఇంకా మీకు అటు వెనకాల వైపుకి పోతుంది, మొత్తం కూడా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర 900 ఎకరాలని, ఇప్పుడు ఇందులోనే దగ్గర 900 ఎకరాలని వేలం వేయబోతున్నారు. సో దానివల్ల ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ తప్ప మాకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. మాకు మేజర్గా ఇక్కడ చెప్తున్నటువంటి కార్మికులు చెప్తుంది మేజర్గా మాకు ఉపాధి అనేటువంటిది నష్టం జరుగుతుంది అనేదేమో కార్మికుల సైడ్ ఆఫ్ వర్షన్గా ఉంది. అట్లనే చాలా ఎక్కువ రేటు పలికేటువంటి భూములని తక్కువ ధరకి ఎందుకు చేస్తున్నారు, దీంట్లో 5 లక్షల కోట్ల భూ స్కామ్ దాగి ఉంది అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటిది. ఒక దేశం మొత్తంలోనే ఇది చాలా పెద్ద భూ స్కామ్కి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ అట్లనే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒక పెద్ద భూ స్కామ్కి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో నేను ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చున్నానో దీని అవతల నుంచి మొదలయ్యేటువంటి ఏరియాలోనే చాలా కోట్ల విలువ చేసేటువంటి భూములని ఇండస్ట్రీ పెద్దలకే, ఇండస్ట్రీస్కి, ఆ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే చాలా తక్కువ ధరకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేది. ఎందుకంటే మనకి చాలా క్లారిటీగా కూడా కనిపిస్తుంది, ఇటువైపునంతా ఇండస్ట్రియల్ ఏరియా, అటువైపు అంతా రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఒకసారి అటువైపుకి పోతే కనుక అక్కడ కోట్లలో విలువ చేస్తుంది జాగా, ఇటువైపుకి వచ్చేసరికి మాత్రం అక్కడ సామాన్యులు కొనాలనుకుంటే మాత్రం
ఒక రేటుకు కొనుక్కోవాలి, ఇటువైపున ఇండస్ట్రీస్ వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇంకొక రేటుకు కొనుక్కోవాలి. చాలా తక్కువ రేటుకి ఒకటే దగ్గర ఇంత వేరియేషన్ ఎందుకు, దీని వెనకాల ఏం జరుగుతుంది అనేదే ఇప్పుడు అంతు చిక్కనటువంటి ప్రశ్నగా ఉంది. ప్రతిపక్షాలు అయితే దీని వెనకాల చాలా పెద్ద స్కామ్ ఉంది అనేది చెప్తున్నారు. ఇది ఇప్పుడు నేనున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడే ఈ జీడిమెట్లకు సంబంధించిన దగ్గర 900 ఎకరాలని మల్టిపుల్ జోన్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.